డయాబెటిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ కానీ, లేదంటే కండంతా బాగా తినేసి లోతుగా పడిపోయినటువంటి పుండ్లు కానీ, బెడ్ సోర్స్ కానీ, లేదంటే ఆపరేషన్ చేయాల్సినటువంటి కండిషన్స్ ఉన్నటువంటి అల్సర్లు కానీ హోమియోపతిలో తగ్గుతాయా? బాగా తగ్గుతాయి. ఇక్కడ నేను మీకు ఒక కేసు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. చూడండి, నేను మీ హోమియోపతి డాక్టర్ సుధీర్ కుమార్ ఎస్విఎస్ హోమియోపతి నందు ఒంగోలు మరియు పామూర్లలో హోమియో వైద్య సేవలు అందిస్తున్నాను. ఒక ఫిమేల్ కేసు, సుమారుగా ఆవిడకి 75 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడకి కాలు విరగటం వలన ఒక 3 నెలల నుంచి ఒక 6 నెలల పాటు అలానే బెడ్ రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఫస్ట్ 3 నెలల తర్వాత నుండి ఆవిడకి ఒక అల్సర్ అనేది, పుండు అనేది ఏర్పడడం జరిగింది పిరుదు భాగంలో. ఆ పుండికి మొదలైనప్పటి నుండి వారు అలోపతి వైద్య విధానంలో అన్ని మెడిసిన్స్ వాడటం జరిగింది. అంటే ఫస్ట్ ఆయింట్మెంట్స్ వాడటం జరిగింది, తర్వాత లోషన్స్ వాడటం జరిగింది. కానీ వాటితో కూడా ఎటువంటి ఫలితం లేకపోయేసరికి యాంటీబయాటిక్స్ వాడడం జరిగింది, స్టిరాయిడ్స్ మెడిసిన్స్ వాడటం జరిగింది. ఆ తర్వాత చివరిగా ఎటువంటి ఉపయోగం లేకపోవటం వలన లాస్ట్ ఛాన్స్గా సర్జరీ చేయాలనేసి చెప్పారన్నమాట. అంటే ఏంటంటే ఆ పుండుని పూడ్చడానికి ఆవిడ శరీరంలోనే మరొక చోట కండని కట్ చేసి అది ఈ పుండు ఉన్న చోట పూడ్చి కుట్లేస్తాము, అప్పుడు నయమైపోతుందని చెప్పారు. అయితే అందరికీ సహజంగా హోమియోపతి ఎప్పుడు గుర్తొస్తుందంటే అలోపతి డాక్టర్స్ చేతులు ఎత్తేసినప్పుడు కానీ, లేదంటే చివరి ప్రయత్నంగా సర్జరీ అన్న పదం వాళ్ళ నోటి నుంచి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జనాలందరికీ కూడా హోమియోపతి అనేది అప్పుడు గుర్తొస్తుంది. వీళ్ళకి కూడా అలానే అప్పుడు గుర్తొచ్చి ఇంకా ఈ వయసులో 75 సంవత్సరాలు ఆవిడకి, ఆ వయసులో ఆవిడకి సర్జరీ చేస్తే ఆవిడ కోలుకుంటుందో లేదో అనేసి భయపడి చివరి ప్రయత్నంగా హోమియోపతి మెడిసిన్స్ వాడి ట్రై చేద్దామనేసి మన దగ్గరికి రావడం జరిగిందనమాట. అయితే పేషెంట్ క్లినిక్కి రాలేనటువంటి పరిస్థితి. వారి యొక్క రిక్వెస్ట్ మేరకు హోమ్ విజిట్ చేసి అక్కడ పేషెంట్ని చూసి అక్కడ ఆ అల్సర్ యొక్క లక్షణాలన్నింటినీ గమనించడం జరిగింది. అప్పటికే ఆ 3 నెలల వ్యవధిలోనే ఆవిడకి ఫస్ట్ ఇంత చిన్న గాయం కాస్త ఆ 3 నెలల వ్యవధిలో అరచెయ్యంత వెడల్పుగాను, నెక్స్ట్ ఇంత 2 ఇంచుల లోతు అనేది పడిపోయిందనమాట. ఇక్కడ నేను మీకు ఫొటోస్లో చూపిస్తాను, చూడండి. మన దగ్గర హోమియో మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 5వ రోజే పుండులో చాలా ఎక్సలెంట్ చేంజెస్ అనేది రావటం జరిగింది. అంటే 5వ రోజు నుండే ఆ లైన్ ఆఫ్ డిమార్కేషన్ అనేది జరిగింది. చూడండి, ఇక్కడ అల్సర్ పుండు చుట్టూ కూడా ఆ పింక్ లైన్ అనేది ఏర్పడింది. లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఏర్పడింది అంటే మెడిసిన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని. అండ్ నెక్స్ట్ వారికి ఆ రోజునే చెప్పేశాను అనమాట. చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను, ఇది సునాయాసంగా తగ్గిపోతుంది, ఎటువంటి సర్జరీ అవసరం ఉండదు, మీరు నమ్మకంగా ఒక 1 మంత్ 2 మంత్స్ నాకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇక మన మెడిసిన్స్ వాడే కొద్దీ దినదినాభివృద్ధి చెందుతూ పేషెంట్ యొక్క జనరలైజ్డ్ హెల్త్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఇక్కడ ఈ అల్సరు 25 డేస్కి ఇలా మార్పు అనేది వచ్చింది. ఆ తర్వాత 40th డేకి, ఆ తర్వాత 60 రోజుల్లో అక్కడ పుండు మొత్తం కూడా పూర్తిగా నయమైపోయిందన్నమాట. మళ్ళీ అక్కడ పుండు ఏర్పడిందా అన్నట్టుగా అక్కడ కండంతా పుట్టుకొచ్చేసింది, కంప్లీట్గా నయమైపోయింది. ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే పూర్తిగా నయం అవడం జరిగిందనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రజల్లో హోమియోపతి మీద ఉన్న అపోహల్ని తొలగించి, అంటే హోమియోపతి మందులతో ఇలాంటివి తగ్గవు, కంపల్సరీ సర్జరీ జరగాల్సిందే, లేదంటే హోమియోపతి మందులు నిదానంగా పనిచేస్తాయి అనేటటువంటి అపోహల్ని తొలగించి హోమియోపతి వైద్యం విధానంపై అవగాహన పెంచుదామనేసి నా వంతు నేను చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మాకేం అవసరం, మేము షేర్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇటువంటి అల్సర్స్తో బాధపడుతూ చాలామందే ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ వైద్య విధానాన్ని నమ్ముకుంటే త్వరగా ఫలితం వస్తుంది ఏంటి అని తెలియక వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి అల్సర్స్ మన ఇంటి పక్కన వాళ్ళనో, లేదు మన బంధువుల్లోనో, లేదు మన పక్క వీధిలోనో ఎవరో ఒకరు బాధపడుతూ అన్ని విధాలుగా వాళ్ళకు తెలిసినటువంటి అన్ని వైద్య విధానాలు ప్రయత్నించి వాళ్ళు అదే బాధపడుతూ ఉంటూ ఎటువంటి ఉపయోగం లేకుండా అలానే ఉంటున్నారనమాట. అంతెందుకు, నేను మా ఇంట్లోనే మా తాతగారికి ఇలా జరిగింది. నేను ఐ థింక్ ఇంటర్మీడియట్ చదివే టైంలో అనుకుంటాను. అప్పటికి మాకు తెలిసిన దాంట్లో హోమియోపతి మీద అవేర్నెస్ లేదు కదా. సో సాధారణంగా జనాలందరూ చూపించినట్లుగానే అలోపతి వైద్య విధానంలోనే మెడిసిన్స్ వాడుతూ ఉన్నాము. అది ఎంతవరకు తగ్గనే లేదు, అసలు చాలా మొండిగా ఉంది. ఇంకా అది
ఏమాత్రం తగ్గకపోగా ఇంకా ఇంకా పెరుగుతూ పుండికి పురుగులు కూడా పట్టి చివరిగా అలానే ఇబ్బంది పడుతూ ఆయన కాలం చేశారనమాట. ఇది జరిగి 18 సంవత్సరాలైంది. కానీ హోమియోపతి వైద్యం గురించి ఎవరికి ఇప్పటికీ సరైన అవగాహన లేదు. సో అందుకోసం అవగాహన పెంచుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమియోపతి వైద్యంపై మరింత అవగాహన పెంచుకోండి.